తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి దానికి ఎవరైతే ఆహ్వానించారో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిందో వాళ్ళందరూ కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, తర్వాత సినీ హీరో నాగార్జున కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇందులో మేజర్గా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో తెలంగాణకు సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఎట్లాంటి విజయాలు సాధించింది, ప్రజల కోసం ఎలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసింది, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసింది, ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. సో ఇట్లా మేజర్గా వీటి మీద చర్చించడంతో పాటు ఇక 2047 టార్గెట్గా ప్రత్యేకంగా ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే డాక్యుమెంట్ కూడా పూర్తయింది. సో ఈ విజన్కి సంబంధించి కూడా తెలంగాణ ప్రణాళిక ఎట్లా ఉన్నది, ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏ అంశాలలో మేజర్గా ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నది అనే దాని మీద చర్చించి 2047 టార్గెట్గా ప్రభుత్వం మీద ఉన్నటువంటి సవాళ్ళు, తర్వాత చేసుకున్నటువంటి ప్రణాళికలకు సంబంధించిన దాని మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇట్లా 2 రోజుల పాటు కూడా ఇప్పటి వరకు చేసినదేంటి, ఇక నుంచి ప్రభుత్వం మీద ఉన్నటువంటి సవాలంటే ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి అనే దాని మీద చర్చించే అవకాశాలు ఉంటాయి. మొత్తం ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు సంబంధించి 44 దేశాల నుంచి 150కి పైగా డెలిగేట్స్ ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సమ్మిట్కు చేరుకున్నారు. ఇక్కడ వచ్చే వాళ్లకు దగ్గరుండి పోలీసులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా నియమించినటువంటి అధికారులు దగ్గరుండి వాళ్లకు వెల్కమ్ చెప్తున్నారు. ఏ హాల్లో ఎవరికి ఏ సబ్జెక్టు మీద ఈ సెషన్స్ సంబంధించి కూడా వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత ఈ ఎంట్రన్స్ లోపలికి రాగానే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఆ పాసులు ఇచ్చి లోపలికి పంపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనబడుతుంది. దాదాపుగా ఇక ఈ సమ్మిట్కి హాజరయ్యే డెలిగేట్స్ అందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి, ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారని చెప్పొచ్చు. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ సంబంధించినటువంటి సదస్సు ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈ సమ్మిట్ను ప్రారంభిస్తారు. ఇక ప్రారంభంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తర్వాత పలువురు ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది. మొదటి రోజు జరిగే ఈ సమావేశంలో ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రసంగాల తర్వాత ఆయా హాల్లో, ఒక్కొక్క హాల్లో ఆయా శాఖలో కేటాయించినటువంటి సబ్జెక్టుల వారీగా డిస్కషన్స్, ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. మొత్తం మొదటి రోజు 12 అంశాలను ప్రభుత్వం మొదటి రోజు 12 అంశాల మీద చర్చించనుంది. ఇందులో ఆయా శాఖలకు సంబంధించి ఇప్పటికే హాల్స్ అన్ని కూడా ఏ హాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద, ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇప్పటికే దాని మీద ఒక టైం టేబుల్ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇందులో మొదటి రోజు అంటే ఇవాళ జరిగే సెషన్లో ఒక్కసారి మనకు ఏ అంశాల మీద ఏ హాల్లో చర్చించే అవకాశం ఉందనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక మొదటి రోజు మనకు ఈ 1:30కు ఇది ప్రారంభమవుతుంది, సెషన్ ప్రారంభమవుతుంది. తర్వాత 2:30 తర్వాత మళ్ళీ ఈ 1:30 నుంచి 2:30 మధ్యలో మొత్తం ఈ సమ్మిట్ను ఉద్దేశించి తర్వాత ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది, దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రసంగాల తర్వాత ఇక మధ్యాహ్నం 3 తర్వాత ఈ సెషన్స్, ఆయా శాఖల వారీగా ఈ సెషన్ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి మనం ఈ హాల్ నంబర్ 1లో చూస్తే మనకు మొదటి సెషన్ ఉంటుంది. హాల్ నంబర్ 1లో ఉంటుంది ఇది. ఇందులో తెలంగాణ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి ప్రణాళికలు తెలంగాణ ప్రభుత్వం రూపొందించుకున్నది, సో వాటికి అనుగుణంగా ముందుకు చేయాలి అనే దాని మీద మొదటి సెషన్లో హాల్ నంబర్ 1లో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఇందులో ఇంధనానికి సంబంధించి మరియు దాంతోపాటు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో ఎట్లా ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉన్నది, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏంటి, ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ఇంధనం విషయంలో, తర్వాత ఈ గ్రీన్ ఎనర్జీ
విషయంలో ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళ్తున్నది అనే దాని మీద హాల్ నంబర్ 1లో చర్చించనున్నారు. ఇక హాల్ నంబర్ 2లో మనకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన దాని మీద, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీకి అంశానికి సంబంధించిన దాని మీద హాల్ నంబర్ 2లో ఈ ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది. ఈ ఏదైతే ఈ శాఖల వారీగా ఆయా ఈ అంశాలు ఉన్నాయో అంశాలకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొంటారు. ఇక హాల్ నంబర్ 3 విషయానికి వస్తే మనకు ఇందులో సాంకేతిక రంగంలో ఈ సెమీ కండక్టర్ తర్వాత ఈ ప్రింటెడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవకాశాలు ఎట్లా అందిపుచ్చుకోవచ్చు, సో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, సో తెలంగాణ ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనే దాని మీద ఈ హాల్ నంబర్ 3లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు హాల్ నంబర్ 4 విషయానికి వస్తే విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా తీర్చిదిద్దేందుకు ఎట్లాంటి వ్యూహాలు తీసుకోబోతున్నాము, ఇప్పటి వరకు విద్యారంగంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నాము, సో ఈ విద్యారంగానికి సంబంధించిన దాంట్లో ఎట్లాంటి అంశాలకు సంబంధించిన దాంట్లో ప్రయారిటీ ఇస్తున్నాము, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, దీనివల్ల రాష్ట్రానికి ప్రజలకు తర్వాత విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే ఎలాంటి టెక్నాలజీ ఉండాలి, సో విద్యతో పాటు ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏ అంశాలు అందుబాటులోకి తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఈ హాల్ నంబర్ 4లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇక సాయంత్రము 4 నుంచి 5 మధ్యలో ఏదైతే మనకు ఈ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలలో దీంతో పాటు మనకు ఈ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి చట్టము ప్రభుత్వం ఇప్పటికే గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి చట్టాన్ని రూపొందించింది. సో ఆ చట్టము ఎలా రూపొందిస్తున్నారు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ చట్టం కనుక అందుబాటులోకి వస్తే గిగ్ వర్కర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ 2 ఏళ్ల కాలంలో గతంలో ఐటీఐలను పిలిచేవాళ్ళు వాటిని ఏటీసీలుగా మార్చారు. మరి ఈ ఏటీసీ సెంటర్లకు సంబంధించి టెక్నాలజీ పరంగా వాటిని ఎట్లా తీర్చిదిద్దాము, దానివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ కోర్సులు చేసే వాళ్లకు చదువు పూర్తయిన తర్వాత స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద 12 అంశాల మీద ఇవాళ మొదటి రోజు వీటి మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఈ ప్యానెల్ డిస్కషన్కి సంబంధించిన దాంట్లో పాల్గొంటారు. వీటితో పాటు ఇక ఆయా దేశాల నుంచి తర్వాత ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నిపుణులు కూడా ఆయా రంగాలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా ఈ సెషన్లో పాల్గొని వాళ్ళ సలహా సూచనలు వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలిపే అవకాశం ఉంటుంది. సో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, భవిష్యత్తు ప్లానింగు, తర్వాత నిపుణులకు సంబంధించి ఆయా రంగాల నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చే సలహా సూచనలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి రోజు ఈ 12 అంశాల మీద డిస్కషన్ ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఇక ఇవాళ ఇది 12 అంశాల మీద ఉంటుంది. రేపు మళ్ళీ సేమ్ ఇదే తరహాలో వివిధ అంశాల మీద ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు తర్వాత ఉన్నతాధికారులతో పాటు ఆ శాఖలకు ఆయా రంగాలకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఆ డిస్కషన్లో పాల్గొంటారు. ఆ ప్యానెల్ డిస్కషన్లో పాల్గొని వాళ్ళ నిర్ణయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తుందో 2047కు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తుందో ఆ విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, ఆ విజన్ డాక్యుమెంట్కి అనుగుణంగా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలకు సంబంధించిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే 2వ రోజు జరిగే సమ్మిట్లో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. అపర్ణ.